ఛానల్ మమ్మ ఛానల్ ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నా అంటే ఒక్క 20 రోజులుగా మేమైతే కరసం అయితే నేర్చుకుంటున్నాం అనమాట. అందులో అయితే ఏప్రిల్ 30 రోజు అయితే మా కరసం అయితే అయిపోయిందన్నమాట. కానీ అయిపోయిన తర్వాత మీకు ఒకటి చెప్తాను అనమాట. ఏంటిదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనమాట. ఎందుకంటే మన దాంట్లో సబ్స్క్రైబర్స్ అయితే కొందరే ఉన్నారనమాట. ప్లీజ్ మాకైతే సపోర్ట్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందుకే అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నేను నేర్చుకున్న ఈ 20 రోజుల్లో నేనేం నేర్చుకున్నా అదంతా అయితే ఇప్పుడు చూపెడతాను. స్టెప్ వైజ్గా అనమాట మొత్తం చూపెడతాను. మీరు మొత్తం చూసుకోండి అనమాట. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మర్చిపోకండి. ఏమైనా కావాలంటే చెప్పండి. ఫస్ట్ అయితే దీన్ని కట్ట అంటారు, కానీ కట్టాను అనమాట. కరసాంలో దీన్ని దండ అంటారు అనమాట. దండ ఎందుకంటారు అంటే అట్లా మేము యూజ్ చేస్తాం కాబట్టి దండ అంటారు అనమాట. ఫస్ట్ అయితే మనం భుజదండ అంటే ఎలా చేస్తారు, భుజదండ అంటే ఏంటిదో మనకు తెలియదు. తర్వాత నేను తెలుసుకొని చెప్తాను మీకు ఎలా చేస్తారో. నేను ఇంత చెప్తాను ఇప్పుడు. భుజదండ అంటే ఫస్ట్ ఇది ఉంది కదా, ఈ కర్రని ఇలా పెట్టుకోవాలి. మనం చక్కలో పెట్టుకొని లెఫ్ట్ దిక్కు పెట్టుకోవాలి. లెఫ్ట్ దిక్కులో లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇలా ఇది ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ ఇటు నుంచి ఇట్లా తీసుకొని ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ జానెడ్ వచ్చారు ఫ్రెండ్స్. జానెడ్ కానీ ఎక్కువ నేను జానెడ్ కొంచెం జానెడ్ ఎక్కువ వచ్చింది అనమాట. ఇట్లా పెట్టుకోవాలన్నమాట. దీన్ని అయితే భుజదండ అంటారు అనమాట. దీంతో మనం ఇలా కట్ట ఎలా తీయాలంటే ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇలా పట్టుకో. ఓకే, ఎప్పుడైతే ఫస్ట్ దీని గురించి చెప్పాను అనమాట. ఫస్ట్ దాన్ని మనం స్టార్ట్ చేసే ముందు, డ్యాన్స్ చేసే ముందు ఇలా చెప్తాం కదా, ధన్యవాదాలు అయిపోయిన తర్వాత ఇది ఎలా చెప్పాలంటే ఫస్ట్ ఇలా పెట్టుకొని ఇలా తీసి ఇలా పెట్టి ఇలా అనమాట. తర్వాత ఇలా తీసి ఇలా పెట్టుకొని ఇలా అనాలి. దీన్ని భుజదండాన్ని ఎలా తీయాలి, మనం ఇలా తీస్తాం కదా, దీని అయితే రాంగ్ అనమాట. భుజదండాన్ని ఇలా పట్టుకొని ఇది పెట్టి ఇలా తీయాలన్నమాట. ఇది భుజదండ తీయడం విధమన్నమాట. అలాగే మనం ఇది కరసాం అయితే ఇదనమాట. కరసాం ఇలాగ ఉంటుంది, కరసాం అయితే ఇలాగ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలాగ చేయాలంటే కింద నుంచి పైకి కూడా చేయొచ్చు. ఇది ఇట్లా ఉంది కదా, ఫస్ట్ కింద నుంచి పైకి, కింద నుంచి పైకి కూడా నేర్చుకోవచ్చు అనమాట. మనం ఇది ఎక్కడ నేర్చుకున్నామంటే మేము ఆవాసలో నేర్చుకున్నాం అనమాట. ఆవాసలో నేర్చుకున్నామంటే ఇప్పుడు ఆయనైతే పనులు హైదరాబాద్కి వెళ్ళిపోయాడు అనమాట. అలాగే మేము డ్యాన్స్ కూడా పోతా అంటే డ్యాన్స్ మాస్టర్ కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయింది, ఇద్దరు వెళ్ళారు. అలాగే మా కర్రసాం అతనికి మాస్టర్కి అయితే కళ్ళు వచ్చినాయి అనమాట. అందుకే మేమైతే పోతున్నాము. ఇప్పుడు 1 2 3 మనం ఇది కరసాం ఇలా అనుకుంటే ఫ్రంట్ ఎలా పోవాలి, మనం ఇలా ఓకే. ఫస్ట్ కొందరికి ఇలా రాదు, ఇలా పొజిషన్ తీసుకొని ఇలా అనుకుంటే మళ్ళీ ఇలా అనడం కొందరికి రాదు. అందుకే అది ఎలా చేయాలో నేను చూపిస్తాను స్టెప్ వైజ్. 3 స్టెప్స్ ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ ఇలా ఉన్నాయి కదా, నేను ఇటు దిగాలంటే ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇది ఇలా ఇది ఈ కాలు మనం ఇట్లా ఉన్నాం కదా, ఈ లెఫ్ట్ కాలు లేపి ఇట్లా వేసినప్పుడు ఈ రైట్ కాలు లేవాలి. లేచి ఇట్లా వేసినప్పుడు తిరిగి ఇట్లా పెట్టుకోవాలి. ఇలా వేయాలన్నమాట. అంటే మనం కర్రతో తిప్పేటప్పుడు అక్కడ కొంచెం దూరం పోయిన తర్వాత ఇట్లా పొజిషన్ తీసుకోవాలన్నమాట. ఆ పొజిషన్ మనకు చెప్తాను, ఎలా చేయాలో కూడా చెప్తాను అనమాట. కింద నుంచి పైకి, పైనుంచి కిందికి ఎలా చేయాలో మొత్తం చెప్తాను అనమాట. కరసాం ఉంటే మళ్ళీ దండ తీసుకోవాలన్నమాట. మనం దండాలో పొజిషన్ ఇది. We take this position. This position to take this position. Okay? ఇంకా కలుపుకొని ఇలా పొజిషన్ తీసుకొని స్టార్ట్ 1 2 ఇట్లా పెట్టేవారు గిట్టు 3 4 5 6 7 8 9. మళ్ళీ ఇప్పుడైతే అట్లా వెళ్దాం అనమాట. కింద నుంచి పైకి ఇంకా ఇట్లా పోవాలి. 1 2 3 4 5 7 పొజిషన్. మళ్ళీ మనం ఇలా పొజిషన్ నుంచి వెళ్తాం కదా, ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చినప్పుడు ఏ పొజిషన్లో అయితే మనం స్టార్ట్ అయ్యామో అదే పొజిషన్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అదే పొజిషన్లో అది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా కానీ అదే పొజిషన్లో ఉండాలి.
ఇట్లా చేయి ఇలానే ఉండాలి అన్నమాట. ఇలా ఇదైతే ఫస్ట్ కర్ర అయితే ఇలా అలాగే కింది నుంచి పై ఇలా ఉంది కదా రైట్ ఇలా అనాలి. మళ్ళీ ఫస్ట్ పై నుంచి కిందికి ఇట్లా అనాలి. మళ్ళీ పై నుంచి కిందికి మళ్ళీ నిప్పలకి ఇలా చెప్పినా కదా. అదే ఎలా వేయాలంటే ఇలా పట్టుకున్నాం కదా. ఫస్ట్ మనం లెఫ్ట్ రైట్ ఎలా అంటే ఇది ఉంది కదా, ఇది ఇటు పోవాలి, ఇదేమో ఇలా పోవాలి. ఇట్లా ఉండాలి చెయ్యి. ఈ రైట్ హ్యాండ్ ఇలా ఉండాలి. కొందరు ఎలా చేస్తారంటే ఇలా సేమ్ మామూలు లెక్క ఇలా చేస్తారు. అందుకే ఇప్పుడైతే ఇలా చేయాలి అనమాట. మా మునికి కూడా ఇప్పుడు వచ్చిందనమాట, మంచిగా నేర్పించిన ఇలా చేయాలన్నమాట. ఇలా ముందరికి పోవచ్చు, లేకుంటే ఇట్లా కింద నుంచి పైకంటే ఎందుకు పోతుంది అనమాట. ఇలా కింది నుంచి పైకి, పై నుంచి కిందికి ఈ కరసం నేర్చుకుంటే మన జమ్మికొండలో ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. అందులో హనుమంతుది ఒక గెటప్ వేస్తుంది అనమాట. గెటప్తో మన పిల్లలతో ఆట ఆడతాను అనమాట. అందుకే నేను కూడా అంటే మా పిల్లలందరం పార్టిసిపేట్ చేస్తున్నాం అనమాట. అందుకే ఇప్పుడైతే నేర్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఉందట, ఎప్పుడో తెలియదు, తాత చెప్తారు. అందుకే ఇప్పుడైతే నేర్చుకున్నాం అనమాట. మాకైతే అందరికి వచ్చింది అనమాట, ఉప్పలకి రానన్నట్టు లేదనమాట. అందుకే మీరు కూడా నేర్చుకోండి. ఇలా ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే బయట బయట ఉన్నప్పుడు మంచిగా మనం కట్టెలు పట్టుకుంటే ఎవరైనా రావచ్చు, కుక్కలు రావచ్చు. ఇప్పుడు కుక్కలు కూడా మనుషులు వింటున్నారు తెలుసు కదా. అందుకే మనం అయితే కరెక్ట్గా నేర్చుకోవాలంటే ఈ వీడియో నచ్చితే మళ్ళీ చెప్తున్నాయి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. మనమైతే డల్లులో వెనకాల కొంచెం వాయిస్ డిస్టర్బ్ అవుతుంది కావచ్చు, వాళ్ళని పట్టించుకోకండి. అందుకే పట్టించుకోకండి, వాళ్ళు పట్టించుకోకండి. ఇప్పుడు మనం వాళ్ళు ఆడుకుంటాం కాబట్టి వాళ్ళ సౌండ్ మంచిగా అందుకే పట్టించుకోకండి. ఆడుకుంటారు, పట్టించుకోకండి. మనం అయితే దిగినాం అనుకున్నా. మళ్ళీ చెప్తున్నాను, మనమైతే ఫుల్ లోలో ఉన్నామంట. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా కావాలంటే మీరు అడగండి అనమాట, కామెంట్ చేయండి. ఇంకా కావాలి తమ్ముడు అయితే తమ్ముడు, అన్న అయితే అన్న, మీ ఇష్టం అనమాట. మీకు డాన్స్ కావాలన్నా కానీ నేను చెప్తాను అనమాట. ఎలా చేయాలి, ఈ స్టెప్స్ ఆ స్టెప్స్, ఏ పాటకి ఎలా చేయాలి, ఈ పాటకి ఎలా చేయాలి, అవన్నీ చెప్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.